ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు. లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 ఇయర్లో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీరు ప్రణాళికలు రచించుకుంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే మిగిలింది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడో అక్కడికి వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది, సాలిడ్ వేస్ట్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది. ఈ రెండింటి వల్లనే అనేకమైన నివారణ ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. నిన్న కూడా పెద్దాపురంలో యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే 85 లక్షల చెత్తని లెగసీని తొలగిస్తామని ఆ రోజు యాక్చువల్గా తొలగించాలని ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో దాని ప్రకారం ఈరోజు ఈ మున్సిపల్ శాఖ అధికారులు దీని మీద చేస్తున్నారు. నేను నిజంగా ఈ మచిలీపట్నంలో జరుగుతున్న దానికి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంతేకాకుండా ప్రతిరోజు వీళ్ళకి 84 టన్నుల